సంచలన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన తదుపరి చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిజానికి హనుమాన్ విడుదలకు ముందు అధీరా అనే సినిమాని ప్రకటించాడు ప్రశాంత్. ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కుమార్ కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి ప్రశాంత్ తప్పుకోబోతున్నాడట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో ఫిల్మ్ గా హనుమాన్ వచ్చింది. అధీరా కూడా సూపర్ హీరో ఫిల్మ్ నే. అయితే హనుమాన్ ఊహించని దానికంటే భారీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా ప్రకటించిన జై హనుమాన్ ని ముందుగా పూర్తి చేయాలని ప్రశాంత్ భావిస్తున్నాడంట. దాని ప్రభావం అధీరాపై పడనుంది. జై హనుమాన్ తో పాటు వేరే భారీ ఆఫర్లు కూడా ప్రశాంత్కి వస్తున్నాయట. వీటి కారణంగా అధీరా ఆలస్యం అవుతుంది. అందుకే ఆ మూవీ దర్శకత్వ బాధ్యతను వేరొకరికి అప్పగించాలని ప్రశాంత్ వర్మ నిర్ణయించుకున్నాడట. దీనికోసం నాసామిరంగా ఫేమ్ విజయ్ బిన్నిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ప్రశాంత్ రచనలో వస్తున్న ఈ సూపర్ హీరో ఫిలిం ని విజయ్ బిన్ని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి మరి.